Let's see Gospel Family Presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. అందరికీ వందనాలు. ఇది నా ధ్యాన వాక్యం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం ధ్యానించుకుందాం. నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించెదను. ఆఫ్రికా ఖండంలోని కర్తేస్ అనే ప్రాంతంలో క్రైస్తవులపై తీవ్రమైన హింస కొనసాగుతుంది. పెర్పెటువా ఒక గొప్ప కుటుంబానికి చెందిన యువతి మరియు ఫెలిస్టేస్ అనే ఆమె సేవకురాలు తమ విశ్వాసాన్ని వదలకుండా నిలబడినందుకు కారాగారంలోనికి వేయబడ్డారు. వారి యువతులు బలహీనులు, మరణాన్ని తప్పించుకోవడానికి తాము నమ్మిన దానిని తిరస్కరించే అవకాశం ఉన్నప్పటికీ వారు వెనుకడుగు వేయలేదు. వారు దేవుని వాగ్దానాన్ని నమ్మారు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. పెర్పెటువా నూతన తల్లి తన పసిపిల్ల నుంచి వేరు చేయబడే భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఆమె తండ్రి కళ్ళలో కన్నీళ్లతో వేడుకున్నాడు, కనీసం నా కోసమైనా, నీ బిడ్డ కోసమైనా నీ విశ్వాసాన్ని వదిలేయి, నీ జీవితాన్ని కాపాడుకోని. కానీ పెర్పెటువా ధైర్యంగా సమాధానమిచ్చింది, నేను క్రైస్తవురాలిని, నేను మరొకటి కాలేను. ఫెలిసిటేస్ గర్భిణిగా ఉండి కారాగారంలో భయంకరమైన బాధలను అనుభవించింది. మరణశిక్ష అనుభవించక తప్పదు. సహఖైదీలు ఆమె కోసం ప్రార్థించారు. దేవుని కృపతో ఆమె మరణశిక్ష కొద్ది రోజుల ముందే ఆరోగ్యకరంగా ఒక శిశువును జన్మనిచ్చింది. జైలు సంరక్షకులు ఆమెను వ్యంగ్యంగా చూస్తూ, నీకు ఈ బాధ భరించలేనిది అయితే మరణానికి ఎలా సిద్ధంగా ఉంటావు అని ప్రశ్నించగా ఆమె సమాధానం ఒకటే, ఇప్పుడు నేను బాధపడుతున్నాను, కానీ అంగరంగ వైభవంగా ఎదురు నిలిచే రోజులు రాబోతున్నాయి. ఆ సమయంలో నాకు బదులుగా మరొకరు బాధపడతారు. మరణశిక్ష నాటికి వారు రోమన్ యాంఫీ థియేటర్లో ప్రవేశించినప్పుడు వారు అడవి మృగాల ముందు నిలవబెట్టబడ్డారు. కానీ వారు భయపడలేదు. వీరిద్దరూ ఒకరినొకరు ధైర్యపరుచుకున్నారు. చివరి క్షణంలో పెర్పెటువా తన ఖడ్గంలో చంపే సైనికుడు భయపడుతుంటే ఆమె అతన్ని బలపరిచి నడిపించి భయం కాదు, విశ్వాసాన్ని చూపించింది. వారి మరణం ఓటమి కాదు, అది గొప్ప విజయంగా మారింది. వారి విశ్వాసం ఒక రాగి గోడలా నిలిచి క్రైస్తవులను హింసించిన రోమన్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచింది. నేటికి వారు చూపించిన ధైర్యం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విశ్వాసులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. దేవుడు నిజంగా తన ప్రజలను అచంచలమైన గోడలా, శత్రువులు ఎదుట నిలబడే బలమైన శక్తిగా మారుస్తాడనే విషయం వారి జీవితాలతో నిరూపితమైంది. గనుడవైన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు మాట్లాడిన నీ మాటను బట్టి నీకే వందనాలు. మమ్ములను నీ ప్రజల కొరకు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారములుగా మాలిచిన వాడా నీకు స్తోత్రాలు. మేము ధైర్యము కలిగిన వారమై నీ ప్రజలను ధైర్యపరిచి నడిపించగలిగిన కృపను కలుగు చేయమని ప్రార్థిస్తూ, ఈ మాట విన్న ప్రతి ఒక్కరికి కూడా అట్టి కృపను అనుగ్రహించమని అడుగుతూ యేసు ఘననామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. Thank you everyone.